పల్లి ఎప్పుడు అంటే, ఈ నరసింహపల్లి మాయాపూర్‌లో మనకి నవద్వీప్ ధామ్ ఉంది కదండీ! నవద్వీప్ ధామ్ నా ఆ 9 ద్వీపాల్లో గోద్రుమ ద్వీప్‌లో ఉందనమాట ఈ నరసింహపల్లి అనే ప్లేస్. అయితే ఇక్కడ మనకిప్పుడు గత కొద్ది రోజులుగా మనం నరసింహస్వామి స్టోరీ మొత్తం ఆ పాస్ట్ టైమ్ మొత్తం మనకి లీల తెలుసు కదండీ! నరసింహస్వామి లీల ప్రహ్లాదుడిని ఎలా రక్షించాడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు గురించి ఎందుకు హిరణ్యకశిపుడికి భగవంతుడంటే అంత ఆహ్, భగవంతుడి పట్ల ద్వేషం పెంచుకుంటాడు. తర్వాత ఆహ్, అన్ని లోకాల్ని చుట్టుముట్టడము, తర్వాత ప్రహ్లాదుడు జన్మించడము, తర్వాత ప్రహ్లాదుడిని స్కూల్‌కి పంపించడం మొత్తం మనకు ఆ పాస్ట్ టైమ్ అంతా తెలుసు. ఫైనల్‌గా ఏమవుతుంది? భగవంతుడు నరసింహస్వామి అవతారంలో రావడం జరుగుతుంది. వచ్చి ప్రహ్లాదుడిని ప్రహ్లాదుడిని ప్రతి స్టేజ్‌లో కూడా రక్షిస్తూ ఉంటారు. ఫైనల్‌గా ఎప్పుడైతే ఇంకా ఒక పాపం అంటే ఒక స్టేజ్‌కి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే వెళ్తాడో ఆహ్, హ్మ్, పాపం చేయడంలో ప్రహ్లాదుడిని చాలా చాలా ఇబ్బంది పెడతాడో ఇంకప్పుడు స్వామి నరసింహస్వామి రూపంలో వచ్చి ఆహ్, హిరణ్యకశిపుడిని చంపేయడం అనేది జరుగుతుందనమాట. ఆ లీల అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత భగవంతుడు ఈ ఈ నరసింహపల్లి దగ్గరికి వచ్చి స్వామి ఏమో అక్కడ చేతులు కడుక్కుంటారట. అక్కడ ఈ నరసింహపల్లికి దగ్గరలో అంటే ఆ టెంపుల్‌కి దగ్గరలోనే మందాకిని అని ఒక రివర్ ఉంటుంది. ఒక నది ఉంటుందనమాట. ఒకప్పుడు అది చాలా పెద్ద నది. కానీ ఇప్పుడు అది చిన్న చెరువులాగా అయిపోయిందనమాట. అక్కడ స్వామి చేతులు కడుక్కున్నారు అని చెప్తారనమాట. ఇది జనరల్‌గా ఆహ్, ఈ ఈ టెంపుల్ అనేది సత్యయుగం నుంచి ఉందంట. సత్యయుగం నుంచి ఉంది. ఆ తర్వాత స్వామి ఆ మందాకిని రివర్‌లో చేతులు కడుక్కున్నారు. అయితే ఇలాంటిదే చేతులు కడుక్కోవడం అనేది రక్తకుండ అని చెప్పేసి మనం ఆహ్, ఆహ్, అహోబిలం అహోబిలంలో కూడా ఆహ్, జ్వాలా నరసింహ దగ్గర పైకి వెళ్తాం కదండీ! అక్కడ ఉంటుందన్నమాట రక్తకుండ అనే ఒక ప్లేస్. అక్కడ కూడా అంతే భగవంతుడు అక్కడ కూడా చేతులు కడుక్కున్నారు అని చెప్తారు. అంటే ఈ ఈ ఈ లీలలన్నీ ఏంటంటే వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్‌లో జరిగినవన్నమాట. అన్నీ ఒకేసారి అని చెప్పలేము. ఒకేసారి అవ్వచ్చు. కాకపోతే మల్టిపుల్ వేరియస్ ప్లానెట్స్‌లో అయ్యుండొచ్చు. లేకపోతే వేరియస్ యుగాస్‌లో ఇవి ఇది ఈ సత్యయుగంలోనే వేరియస్ టైమ్‌లో జరిగినవి అని చెప్పొచ్చనమాట. ఆ రకంగా చూసుకుంటే ఇలా ఈ నరసింహపల్లిలో ఆ మందాకిని రివర్‌లో భగవంతుడు చేతులు కడుక్కున్నారు. కడుక్కొని అక్కడికొచ్చి రెస్ట్ తీసుకుంటారట. ఎప్పుడైతే నరసింహస్వామి ఆహ్, నరసింహపల్లి ద్వీప్‌లో ఉన్న నరసింహపల్లికి వచ్చి రెస్ట్ తీసుకున్నారు అనే విషయం దేవతలకి, బ్రహ్మదేవుడికి అందరికీ తెలుస్తుందో వాళ్ళందరూ కూడా స్వామి దర్శనానికొస్తారనమాట. అక్కడ ఇంకా స్వామికి ప్రతిరోజు మరి ఇంకా పూజలు అవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళక్కడ ఒక ఊరులాగా ఫార్మ్ చేసేసుకున్నారనమాట. అందరూ అక్కడ విశ్వకర్మ అని చెప్పేసి స్పిరిచ్యువల్ వరల్డ్‌లో ఉండే ఈ దేవతలందరికీ కూడా ఆర్కిటెక్ట్ అనమాట. వాళ్ళకేమైనా ఇల్లులవి డిజైన్ చేయాలంటే జనరల్‌గా ఇప్పుడు మనకు కూడా ఇక్కడ అంటే భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతీదీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. కాకపోతే అది చాలా అంటే ఇక్కడంతా చాలా మైన్యూట్‌గా ఉంటే, అక్కడంతా చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఎలా అంటే ఈ ఆర్కిటెక్ట్ అనే పొజిషన్ ఇక్కడే కాదు. ఈవెన్ అక్కడ దేవతా లోకాల్లో కూడా ఉంది. అక్కడ దేవతలు ఏం చేస్తారు అంటే, దేవతలకి ఈ విశ్వకర్మ ఆర్కిటెక్ట్ ఆయన అన్ని డిజైన్ చేసి ఇస్తూ ఉంటారనమాట. అలాగే ఎప్పుడైతే దేవతలందరూ ఈ నరసింహపల్లికొచ్చారో, ఆయన కూడా వచ్చి అందరికీ ఇవన్నీ ఇల్లులు అవన్నీ కన్‌స్ట్రక్ట్ చేయడం అవన్నీ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడే దేవతలందరూ కూడా అక్కడే ఉండి ప్రతిరోజు స్వామికి పూజలు చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఒక చైతన్య మహాప్రభు టైంలో చైతన్య మహాప్రభు తర్వాత ఆయన అసోసియేట్స్ అందరూ కూడా ఆయనతో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఎప్పుడు ఈ నరసింహ క్షేత్రానికి వచ్చి ఇక్కడ భగవంతుడిని దర్శించుకోవడం అనేది జరుగుతుందనమాట. అక్కడే ఉండి నరసింహ లీలల గురించి చర్చించుకోవడము, శ్రవణం చేయడం అనేది జరుగుతుందనమాట. దేవతలొచ్చి ఈ ప్లేస్‌కొచ్చి భగవంతుడికి అన్ని సేవలన్నీ చేస్తారు కాబట్టి, ఈ ప్లేస్‌ని నరసింహపల్లిని దేవపల్లి అని కూడా అంటారు. తర్వాత ఇక్కడ స్వయంగా ఇక్కడున్న నరసింహస్వామి ఆయన ఆయనంతట ఆయన సెల్ఫ్ మేనిఫెస్టెడ్ డీటీ అనమాట. అంటే ఆయనంతట ఆయన ఆవిర్భవించిన విగ్రహం. కాబట్టి దీన్ని నరసింహస్వామి కాబట్టి దీన్ని నరసింహ క్షేత్రం అని కూడా చెప్తారనమాట. తర్వాత ఇక్కడ హ్మ్, ఆహ్
ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే ఆ మందాకిని రివర్ లేదు. తర్వాత అక్కడంతా ఏంటంటే కొంచెం మామూలుగా ఇసుక దిబ్బల్లాగా ఫార్మ్ అయిపోయాయన్నమాట. దాన్ని అంటే ఒకటి నరసింహ తిల అని, ఇంకొకటి గణేష తిల అని చెప్పేసి ఇప్పుడు అలా చెప్తూ ఉంటారు. కానీ ప్రాపర్‌గా అయితే మనం ఇంతకుముందు ఉన్నట్టయితే ఇప్పుడు ఎన్నో యుగాలు గడిచిపోయాయి. కాబట్టి ఇప్పుడు అంత క్లియర్‌గా లేకపోయినా మనకి ఆహ్, మన ఆచార్యుల దయ వల్ల మనకి ఆ గుడి ఇంకా ఉంది. ఆ మందాకిని కూడా ఇంకా కొంచెం పాండ్ లాగా కొంచెం చిన్న చెరువులాగా అక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. ఆహ్, అది అండి. తర్వాత ఈ ఆల్‌మోస్ట్ ఇది శిథిలావస్థ స్టేజ్‌కొచ్చేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక డివోటీ కింగ్ ఉండేవాడనమాట. ఆయన మళ్ళీ దాన్ని ఆ టెంపుల్‌ని మళ్ళీ ఆహ్, రెనోవేట్ చేయడం అనేది జరిగింది. ఆహ్, టెం ఆహ్, అంటే మళ్ళీ ఇప్పుడు జనరల్‌గా జరుగుతాయి కదండీ! టెంపుల్స్ ఏవైనా పాడైపోతే బాగా శిథిలావత శిథిలావస్థ స్టేజ్‌కొచ్చేస్తే మళ్ళీ ఆ టైంలో ఉండే రాజులు కానీ, లేకపోతే ఆహ్, లీడర్స్ కానీ ఎవరైనా ముందుకొచ్చి మళ్ళీ వాటిని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తారు కదా! ఆ రకంగా ఇక్కడ ఈ నరసింహపల్లి క్షేత్రాన్ని కూడా మళ్ళీ ఒక రాజు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం అనేది జరిగిందనమాట. ఇప్పటికి కూడా చాలామంది డివోటీస్ ఈ మాయాపూర్ యాత్రకెళ్తే అంటే అందరూ అని చెప్పలేం. కానీ టైంని బట్టి కంపల్సరీ మొత్తం లిస్ట్ ఆఫ్ యాత్రా ప్లేసెస్‌లో ఈ నరసింహపల్లిని కూడా పెట్టుకుంటారనమాట. అది ఈ నరసింహపల్లి ఆహ్, క్షేత్రం ఇంపార్టెన్స్. తర్వాత చైత్రి మహాప్రభు వాళ్ళందరూ కూడా తిరిగిన ప్లేస్ అన్నమాట. అక్కడే ఉండి వాళ్ళందరూ దీని గురించి నరసింహస్వామి లీలల గురించి చర్చించుకున్న ప్లేస్ కాబట్టి మన బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవులకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఆ విగ్రహం చూడ్డానికైతే ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. విగ్రహం చూడ్డానికైతే ఈ రకంగా ఉంటుందన్నమాట. ఈ రకంగా ఉంటుందండి విగ్రహం. ఇక్కడ భగవంతుడు ఉంటారు. తర్వాత ఈ ఈ ఈ ప్లేస్‌లో ఆహ్, ప్రహ్లాదుడు కూడా ఉంటారనమాట. ఇది నరసింహస్వామి విఘ్న వినాశ లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్ की जय. భక్త శిరోమణి ప్రహ్లాద్ మహారాజ్ की जय. నారాయణ నమో నారాయణ. చాలా పురాతనమైంది కదా మాతాజీ. అందుకే చాలా చాలా మంది సత్యుగంలో అంటే ఏదో చాలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయన్నమాట. చాలా అసలు అవును మాతాజీ. అది మాతాజీ. అది నేను ఈరోజు చూసాం మాతాజీ, మొన్ననే మేము చూసాం. మాయాపూర్ వెళ్ళినప్పుడు చూసాం మాతాజీ. చూసాం మాతాజీ, నరసింహపల్లి ఈ స్వామిని చూసాం. ఓకే మేము ఓకే. చూసాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. చిన్న విషయం చెప్పొచ్చా మాతాజీ? చెప్పండి చెప్పండి అంటే మాతాజీ. నడిరేగి అంటే 12 to 3 మాతాజీ.